హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం రెడ్మీ K80 ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే చైనా కంట్రీలో లాంచ్ చేశారు. దీని డ్యూరబిలిటీ విషయానికి వచ్చేసినట్లయితే ఇక్కడ ఏంటంటే గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకున్నట్లయితే 6.67 ఇంచెస్ M9 LTPO OLED డిస్ప్లే ఉంటుంది. ఇది 2K రిజల్యూషన్తో వస్తుంది అనమాట. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 3200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. 1800 నిట్స్ వచ్చేసిందంటే HBM బ్రైట్నెస్ ఉంటుంది అనమాట, అంటే హై బ్రైట్నెస్ మోడ్ గుర్తుపెట్టుకోండి. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. ర్యామ్ చూసుకున్నట్లయితే LPDDR5X ర్యామ్ ఉంటుంది. అలాగే 12GB 16GB ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్లయితే UFS 4.0 స్టోరేజ్ ఉంటుంది. 256GB అలాగే 512GB 1TB స్టోరేజ్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే సేమ్ అనమాట అప్పలాగానే ఏంటంటే దీనికి కూడా ఏంటంటే డెడికేటెడ్ గేమింగ్ గ్రాఫిక్స్ కార్డ్ని అయితే యూజ్ చేశారు. ఇదేంటంటే D1 రేంజ్ ఇంజన్ 4.0 టెక్నాలజీ అయితే యూజ్ చేశారంట. ఇది దేనికి యూజ్ అవుతుందంటే గేమ్ని బెటర్గా ఆప్టిమైజ్ చేయడానికి అయితే యూజ్ అవుతుందని చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే డ్యూయల్ లూప్ 3D ఐస్ కూలింగ్ కూడా ఉంటుందంట. ఇది ఏంటంటే 5400 mm లార్జ్ ఏరియా వరకు అయితే ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఇక బ్యాటరీ చూసుకున్నట్లయితే 6550 mAh బ్యాటరీ ఉంటుంది. 90 వాట్స్ వైడ్ ఛార్జింగ్ అయితే ఈ సపోర్ట్ అనేది చేస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే USB చూసుకున్నట్లయితే 2.0 పోర్ట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక దీంట్లో కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. లైట్ హంటర్ 800 సెన్సార్ ఉంటుంది విత్ OIS తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే 20 మెగాపిక్సెల్ ఉంటుంది అనమాట. ఇక ఈ మొబైల్కి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్లయితే Android 15తో వస్తుంది. Xiaomi OS 2 మీద వస్తుంది అనమాట. దీనికి గుర్తుపెట్టుకోండి. అలాగే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. X యాక్సిస్ లైనర్ మోటార్ సపోర్ట్ ఉంది. అలాగే Wi-Fi 7 సపోర్ట్ చేస్తుంది. Bluetooth 5.0 సపోర్ట్ చేస్తుంది. NFC ఉంది. IR బ్లాస్టర్ సపోర్ట్ కూడా దీనికి ఉందన్నమాట. అలాగే IP68 రేటింగ్ సపోర్ట్ కూడా ఉంది. దీని థిక్నెస్ చూసుకున్నట్లయితే 8.12 mm థిక్నెస్ ఉంటుంది. అలాగే 206 గ్రామ్స్ అయితే ఈ మొబైల్ వెయిట్ అనేది ఉంటుంది అనమాట. అడిషనల్ ఫీచర్స్ అయితే నేను అన్ని చెప్పినా, ఏమైనా మిస్ అయితే కూడా స్క్రీన్ మీద చేస్తా, ఒకసారి చెక్ చేయండి, మీకు కూడా అర్థమైపోతాయి అనమాట. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైజెస్ అయితే ఒకసారి ఇప్పుడు మనం చూద్దాము. 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 29,100 రూపాయలు పెట్టారు. 16GB అలాగే 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 31,400 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగిందనమాట. అలాగే 12GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 33,700 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగిందనమాట. అలాగే 16GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 37,200 రూపాయలు పెట్టారు. అలాగే ఇంకోటి ఉంటుంది కదా ఐఎన్ మోడల్ అనమాట. 16GB 1TB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 41,900 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగిందనమాట. ఇక కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అవి స్క్రీన్ మీద చేస్తా, ఒకసారి మీరు చెక్ అనేది చేయండి. ఇంకా మన ఛానల్లో ఏంటంటే Vivo S20 ఉంది కదా, ఆ సిరీస్కి సంబంధించిన మొబైల్ అప్డేట్స్ కూడా వస్తాయి. అవి మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.